హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు నిషు ఛానల్. ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసేసి ఉంటారులేండి. ఈరోజు ఏం లేదండి, చందన షాపింగ్ మాల్ మన మదనపల్లిలో ఓపెన్ అయింది. చాలా గ్రాండ్గా ఓపెన్ అయింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా జరిగింది అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, మార్నింగ్ 9 o'clock అవుతుంది. యాక్చువల్లీ 9 to 11 లోపు ఎప్పుడైనా అవ్వచ్చు ఓపెనింగ్ అని చెప్పారు. సో మనం ఎందుకు వేస్ట్ చేయాలి టైం అనేసి నేను షార్ప్ 9 o'clock వచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడైతే హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే కేరళ వాళ్ళ మేకప్ వాళ్ళని పిలిపించేశారు. అంటే ఆ మేకప్ బ్యాక్ సైడ్ ఉన్న మీనింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ 4 మెంబర్స్ని అయితే పిలిచారండి. సో ఆ కేరళ డ్రమ్స్, తర్వాత ఈ కేరళ మేకప్, అక్కడ సైడ్లో ఉన్న టెడ్డీ బేర్ అంటే పాండా అన్నమాట. సో మీరు కూడా ఈ కేరళ డ్రమ్స్ విని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ విధంగా అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో మన చందన షాపింగ్ మాల్ పైన అయితే ఫ్లవర్ డెకరేషన్ చేశారండి, హ్యాంగింగ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇక్కడ ముందరంతా రోజెస్తో డెకరేట్ చేశారు. అక్కడ రెడ్ కలర్లో కనబడిస్తుంది, అన్నీ రెడ్ రోజెసే అండి. చాలా బాగా చేశారనమాట డెకరేషన్, వెల్కమ్ డెకరేషన్. సో తర్వాత కిందంతా రెడ్ మ్యాట్ వేశారు. సో మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. సైడ్లో వచ్చి ఆర్కెస్ట్రా పెట్టారండి. ఆ అన్న యాంకర్ చేసే అన్న అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో ఇక్కడ వస్తున్న వాళ్ళైతే మన ఊరు ఎమ్మెల్యే అండి, మదనపల్లి షాజహాన్ బాషా గారు. సో ఫస్ట్ గెస్ట్ అయితే వాళ్ళే వచ్చేసారనమాట. వాళ్ళకి వెల్కమ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసారు వాళ్ళు, కేరళ వాళ్ళు. సో డ్రమ్స్తో మంచిగా వెల్కమ్ చెప్పారు. సో అన్న కూడా, యాంకర్ అన్న కూడా వెల్కమ్ చెప్పారనమాట. సో సార్ వచ్చి లోపలికి వెళ్ళిపోయి సో అన్ని ఫ్లోర్స్ చెక్ చేసుకొని బయట వస్తారనమాట. సో ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళిపోయారు కదా. సో మనకి ఇంకా బోర్ కొట్టకన్నా చాలా మంది ఉన్నాం కదా, ఎండ అయితే బీభత్సంగా కాస్తుందండి. సో మనకందరికి బోర్ కొట్టకన్నా మనకి సైడ్లో ఆర్కెస్ట్రా పెట్టారని చెప్పాను కదా. సో ఆ యాంకర్ అన్న అయితే ఒక మెయిన్ అంటే పవర్ఫుల్ యాక్టర్ని అయితే పిలుస్తున్నారు. యాక్టర్ అంటే యాక్టర్ కాదులేండి, డూప్ని. సో మనకి చూసారా, ఎవరు అనుకుంటారు, తెలిసిపోయిందా మీకు? మన బాలయ్య బాబు గారు పవర్ఫుల్ బేస్ వాయిస్తో అయితే వచ్చేసారనమాట. అసలు వాళ్ళ హోదాతనము, వాళ్ళ వాయిస్, ఆ పవర్నెస్, ఆ లుక్స్, ఆ స్టన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ దింపేశారండి వీళ్ళు. సో వీళ్ళ పేరు ఏదో ముస్లిం పేరు అండి, నాకు తెలియలేదు, సో మర్చిపోయాను. సో ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. మీరు గుర్తుపట్టారో లేదో, వీళ్ళైతే మనకి దీంట్లో కూడా వచ్చారండి, కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా యాక్ట్ చేశారు. మీరు చూసే ఉంటారు, టీవీలలో గానే వచ్చింటారు. సో చాలా హ్యాపీ అండి మన మదనపల్లికి వచ్చి వీళ్ళు ఇలా యాక్ట్ చేయడం అనేది. అందులోనే వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఫుల్ డీప్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ బాడీ స్ట్రక్చర్ కానీ, వాళ్ళకి వే ఆఫ్ స్టైల్ కట్స్ కానీ చూడండి, ఆ పవర్ మొత్తం అంతా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతేనే అలా చేయగలమండి ఎవరైనా కానీ. మనం కూడా అంతే కదా, ఒక క్యారెక్టర్ని చేయాలి అంటే ఫస్ట్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. సో అలానే వీళ్ళు కూడా బాలయ్య బాబు గారిని ఫుల్గా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. సో చూసే వాళ్ళైతే ఫుల్ విజల్స్, అస్సలు అరుపులు బీభత్సంగా ఉన్నాయండి. మన చందన షాపింగ్ వాళ్ళు మెయిన్ సోమా వాళ్ళండి స్పాన్సర్స్ అన్ని ఇచ్చిండేది. సో తర్వాత మన చందన షాపింగ్ మాల్ గురించి ఇంకా చెప్పాలి అని అంటే చాలా ఆఫర్స్ అన్నీ పెట్టేశారండి. మనం లోపలికి అయితే వెళ్తాం కదా, అప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని. సో క్లాత్స్ ప్లస్ సిల్వర్ జ్యువెలరీ ఉందండి ఇందులో. షాపింగ్ అంటాం కదా, సో ఏమేమి షాపింగ్ అంటే క్లాత్స్ ప్లస్ సిల్వర్ అనమాట. సో ఇలా బాలయ్య గారు ఫుల్ డైలాగ్స్, లెంతీ డైలాగ్స్ అండి. అలా అన్ని డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకొని చెప్తారో తెలీదు. ఇలా ఈ బాలయ్య బాబు గారు అయితే ఒక 10 to 15 minutes అయితే కంటిన్యూగా నాన్ స్టాప్గా డైలాగ్స్ చెప్పి డ్యాన్స్ కూడా మినీ స్టెప్స్ అయితే వేశారనమాట. సో ఒక 2 క్యారెక్టర్స్ చేశారు. ఇది వచ్చి ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలోనే ఇంకా కొంచెం ముందరకు వెళ్తే చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ మెయిన్ పవర్ఫుల్ యాక్టర్ వాళ్ళ డూప్ కూడా వచ్చారండి. నెక్స్ట్ వాళ్ళనే చూపిస్తాను. ఇంకొకటి ఏంటి తెలుసా, మనకి ఏంటి అన్ని షాపింగ్ మాల్స్ దగ్గర ఇలా ఆర్కెస్ట్రా పెడతారో లేదో నాకైతే తెలియదండి. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. అసలు ఎలా ఉంటుందో వచ్చేంతవరకు ఇక్కడ ఎలా ఉండాలి అనుకున్నాను. ఫుల్ టైం పాస్ అండి. సో మీకు చెప్పాను కదా, వేరే యాక్టర్ ఎవరో చూసారా? ఎవరు
పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారా వీరమల్లు క్యారెక్టర్తో. సో సేమ్ అలానే ఉన్నారండి. కొంచెం లైట్ డిఫరెన్స్, దగ్గరికి వెళ్తే తప్ప గుర్తుపట్టలేమండి వేరే వాళ్ళు అనేసి. దూరం నుండి చూస్తే పక్క పవన్ కళ్యాణ్ గారే అని అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట వాళ్ళ డూప్ అనేసి. అయినా కానీ చాలా బాగా అంటే చాలా బాగా చేస్తున్నారు చూడండి. ఇంకా వేరే వేరే చిన్న చిన్న మినీ స్టెప్స్ కూడా వేశారండి చూడండి. డ్యాన్సెస్ కూడా ఎంత బాగా చేస్తున్నారో. సో అలానే యాజ్ ఇట్ ఈజ్ ఆ వే ఆఫ్ బాడీ స్టైల్ అంతా అలానే చేశారండి. ఆ హెయిర్ స్టైల్ కూడా అలా హెయిర్స్ ఎగరడం పవన్ కళ్యాణ్ గారికే కదా సాధ్యము. సో అలానే పెట్టుకున్నారు డూప్ అని అనుకుంటా మేబీ, లేదంటే వాళ్ళ హెయిరే అలా పెంచుకున్నారో మనకు తెలియదు. వీళ్ళైతే డ్యాన్స్ వేశారు, డైలాగ్స్ చెప్పారు, చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారండి. వీళ్ళు కూడా 2 క్యారెక్టర్స్ చేశారు. ఇదైతే ఫస్ట్ అనమాట వీరమల్లు. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి సస్పెన్స్ అండి, చెప్తాను. ఇలానే వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూగా చూపిస్తాను. అదైతే ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి, చూపిస్తాను. అలానే చూస్తూ ఉండండి, ఓకేనా. ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. కానీ నాకైతే బీభత్సమైన ఎండ అండి. అందులోనే ఫ్రంట్లోనే ఉన్నాను. 9 o'clockకి వచ్చేసాను కదా, లేట్ అయితే ఇంకా వెనకాలకి దెబ్బేస్తారేమో యూత్ అందరూ వచ్చేసి అనేసి ముందరగా వచ్చేసానా. సన్లైట్ అయితే ఎక్కువ ఉంది. పాపం వాళ్ళైతే మంచిగా వాళ్ళు కూడా పాపం ఎండ్లోనే కష్టపడుతూ డ్యాన్స్ చేస్తూ డైలాగ్స్ చెప్తున్నారు. కానీ నేనైతే ముందరనే ఉన్నానండి. వాళ్ళకన్నా గ్యాప్ ఉంటుందండి, వేరే తాకు వెళ్ళి రెస్ట్ తీసుకొని కాసేపు తర్వాత మళ్ళీ స్టేజ్ ఎక్కచ్చు. నాకు అలా ఆప్షనే లేదండి, నేనైతే ఫ్రంట్లోనే ఉన్నాను. సో ఇంకా నేను మీకు అందరికీ వీడియో తీసి చూపించాలి కదా, సో లాంగ్ వీడియో కోసం అనేసి నేను ఫ్రంట్లోనే ఉన్నానన్నమాట. సో ఇందులో నేను ఒక అప్రిషియేట్ అవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే, యాంకర్ అన్న వచ్చి గిఫ్ట్స్ అంటే ఇస్తూ ఉన్నాడు అనమాట. ఒక 10-15 గిఫ్ట్స్ తెచ్చుకున్నాడు, శారీస్. సో అన్న ఏం చేస్తాడంటే క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు అనమాట. సో అలా అన్న ఇంకొక ఆప్షన్ ఏం పెట్టాడంటే, సో ఈసారి నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే లోపలికి రానిస్తాను అన్నాడు. సో మనకి గిఫ్ట్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ లోపలికి రావడం. ఎందుకంటే దగ్గరికి లోపలికి వెళ్తేనే మనకి మెయిన్ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారో వాళ్ళని చూడొచ్చు అనమాట. అక్కడ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా యూ షేప్లో, సో అక్కడి వరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఆప్షన్ ఇచ్చాడు, ఎవరైతే ఆన్సర్ చేస్తారో నేను వాళ్ళని అక్కడికి తీసుకెళ్తాను అని, సో అక్కడికి రావచ్చు అని. సో అలా అడిగిన తర్వాత నేనైతే హ్యాండ్ రైజ్ చేసి నేనైతే చెప్పేశానండి. ఎందుకంటే మనకి గిఫ్ట్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ మనకి గెస్ట్ని దగ్గర నుండి చూడడమే కాబట్టి. సో నేను ఆన్సర్ చేసేసాను. అక్కడ ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ లైన్స్ ఉన్న అన్నయ్య అనమాట యాంకరు. సో తర్వాత బాలయ్య బాబు గారు మళ్ళీ ఇంకొక డైలాగ్తో వచ్చేసారు. సో ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గారు అయితే అన్ని ఫ్లోర్స్ చూసుకొనేసి ఇప్పుడైతే స్టేజ్ ఎక్కుతున్నారు. వాళ్ళ మాటలతో చందన షాపింగ్ మాల్ గురించి మీరు కూడా వినేసేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు చందన షాపింగ్ మాల్ మదనపల్లికి వచ్చింది. ఇట్స్ అసెట్ టు ద మదనపల్లి టౌన్. ఇంత పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన ఏదైతే ఇద్దరు చైర్మన్ ఎండీలు ఉన్నారు, గణేష్ గారు, సంతోష్ గారు, వాళ్ళ నాన్నగారు వాసు గారు, వాళ్ళ మామగారు, వీళ్ళందరూ మన రాయడన్న షాపింగ్ మాల్ లో ఇంత పెద్ద మాల్ ఓపెన్ చేయడం నిజంగా చెప్పాలంటే రోజు రోజుకి మదనపల్లి విలువలు, మదనపల్లి ఖ్యాతి, మదనపల్లికి ఒక మంచి గుర్తింపు వస్తుందంటే ఈ రోజు మదనపల్లి చందన ఏదైతే షాపింగ్ మాల్ వచ్చిందో ఇట్స్ ఏ అసెట్ టు ద మదనపల్లి. నేను ఐ హార్ట్లీ వెల్కమ్ టు చందన గ్రూప్. వీళ్ళు చాలా మంచి షాపింగ్ మాల్ ఈరోజు ఓపెన్ చేశారు. తప్పకుండా మదనపల్లి ప్రజలు ఒక మంచి నాణ్యతమైన రేట్లతో మదనపల్లి వాసులకు గుర్తిస్తారని చెప్పి సవినయంగా కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ రోజు దాదాపు ఇక్కడ 250 ఎంప్లాయీస్ పెట్టారో దాంట్లో 200 మంది మదనపల్లి వాళ్ళు తీసుకోవడం చాలా ఆనందదాయకం. ధన్యవాదాలను తెలియజేస్తున్నాం చందన గ్రూప్. ఇదే కాకుండా మనం ఒక 10-15 ఏళ్ల ముందు చూసేవాళ్ళం. ఏదైతే అమీర్పేటలో చందన గ్రూప్ ఉందో, చందన షాపింగ్ మాల్ అని టీవీస్ లో నిత్యం నిరంతరం అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అటువంటి షాపింగ్ మాల్ మదనపల్లికి రావడం, మదనపల్లికి ఒక అసెట్ లాగా మనం అందరూ భావించి మదనపల్లి ప్రజలు దీనికి దగ్గర తీసుకొని ఉన్న వ్యాపారాలకు మనం అందరం కలిసి మంచి నాణ్యతమైన బట్టలు మదనపల్లి వాళ్ళు దీనికి వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మరొకసారి చందన గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ హార్ట్లీ వెల్కమ్ చందన గ్రూప్ టు మదనపల్లి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చేసారనమాట విత్ గబ్బర్ సింగ్ స్టైల్.
సో హ్యాపీ. అండ్ సార్ పవన్ సార్ ఎలా గన్ని ఫుల్ రోల్ చేసి స్టైల్గా తిప్పుతారో సేమ్ అలానే చేశారండి. నేను లైవ్లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, మీరు దగ్గర నుండి డీప్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. మీలో ఎంతమంది పవన్ అన్నని రియల్గా చూశారు? నేనైతే డూప్ని చూడడమే ఫస్ట్ టైం అండి, రియల్గా దేవుడు ఎరుకు. సో మీలలో ఎంతమంది పవన్ సార్ని డైరెక్ట్గా చూశారు, ప్లస్ వీళ్ళ డూప్ని ఎంతమంది చూశారో చూడండి. ఆల్మోస్ట్ మదనపల్లి వాళ్ళందరూ చూసే ఉంటారు పవన్ డూప్ గారిని. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళని ఇలా కనీసం వాళ్ళని చూడకపోయినా కనీసం వీళ్ళని చూశానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీలలో ఎంతమంది డూప్ని చూశారు, లేదంటే రియల్ పవన్ కళ్యాణ్ గారిని చూసారో కమెంట్స్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం అండి డూప్ని చూడడము, రియల్గా కూడా చూడలేదు. మేబీ ఇప్పుడు అందరూ మదనపల్లి వాళ్ళందరూ చూసేసి ఉంటారు. సో ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ యాంకర్ వాళ్ళు చాలా అంటే చాలా సాంగ్స్ పాడారండి. సేమ్ అదే వాయిస్తోనే మిమిక్రీ చేస్తారు, తర్వాత సాంగ్స్ పాడుతున్నారు. ఎఫ్ఎంలో వర్క్ చేస్తారంట, రాజేష్ బిగ్ ఎఫ్ఎం అని. సో ఆ అన్న అయితే ఈ ప్రోగ్రామ్కి మంచి బూస్టప్ అండి. ఎంత యాక్టివ్గా ఉన్నాడో తెలుసా, అందరినీ యాక్టివ్గా మాట్లాడిస్తూ క్వశ్చన్స్ చేస్తూ, ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు ఏ టైంకి వస్తున్నారు, ఎంత టైంలో వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు అన్నీ చెప్తూ ఉన్నాడనమాట. సో ఇలా ఈ విధంగా అయితే స్టార్ట్ అయిందండి. నేనైతే ముందరకు వచ్చేసాను, చెప్పాను కదా, ఆ బార్డర్స్కి ఆ సైడ్ ఉన్నాను నేను. సో బార్డర్స్కి లోపలికి రావడానికి కారణం అయితే యాంకర్ గారే అండి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వల్ల యాంకర్ గారి దగ్గరికి నేను కూడా వచ్చేసాను. చెప్పాను కదా, ఈ రెడ్ యూ షేప్లో ఉన్న ఈ థ్రెడ్స్ దగ్గరికి వచ్చేస్తానని. సో ఈ విధంగా అయితే వచ్చేసాను. సో నేను ఆ అబ్బాయి కూడా సెలెక్ట్ అయినాడు. సో ఈ విధంగా అయితే బౌన్సర్స్, చాలామంది బౌన్సర్స్ ఉన్నారండి, ఒక 20 మెంబర్స్ దాకా. పోలీస్ వాళ్ళు కూడా 20-25 మెంబర్స్ దాకా పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో ఈ కారే అండి మన సెలబ్రిటీస్ వచ్చిండే కారు. సో ఫస్ట్ అయితే ఎవరో దిగేశారు, ఎవరో ఆ కన్నా. నేను ఎప్పుడెప్పుడు దిగుతారా మేడం చూద్దామా ఐశ్వర్య రాజేష్ గారిని అని అనేసి వెయిట్ చేస్తున్నాను. సో పైన టాప్ డోర్లో అండి బుల్రాజ్ అయితే వచ్చేసాడు. సో హ్యాపీ. చూడండి ఎంత చబ్బీగా ఉన్నాడో, బబ్లీగా. సో ఐశ్వర్య రాజేష్ గారు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉన్నాను, కానీ మేడం అయితే రాలేదు, లోపలికైతే వెళ్ళిపోయారనమాట. ఆ క్రౌడ్లో నేను తీయలేకపోయాను. సో ఫస్ట్ మేడం వచ్చి 3rd ఫ్లోరు, 2nd ఫ్లోరు, 1st ఫ్లోరు, ఈ 3 ఫ్లోర్స్ విజిట్ చేసిన తర్వాత బయటకు వస్తారంట మళ్ళీ మనల్ని మాట్లాడించడానికి. సో హాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. అంతలోపు ఇన్ బిట్వీన్ మనకి టైంపాస్ కావాలి, బోర్ కొట్టకూడదు అని అనేసి బాలయ్య బాబు గారిని, తర్వాత మన పవన్ కళ్యాణ్ అన్నయ్యని ఇద్దరిని ఒకే స్టేజ్ పైన డ్యాన్స్ వేయించారు ఈ యాంకర్ అన్న అయితే. సో చాలా హ్యాపీ అనిపించింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు రాలేదు కదండి, పవన్ అన్న ప్లస్ బాలయ్య బాబు గారు. సో మనం త్వరలో రావాలని కోరుకుందాము, వస్తుందో రాదో దేవుడికే తెలియాలి. సో మనమైతే వీళ్ళ స్టైల్స్ ఇద్దరివి చూసాం కదా. సో హ్యాపీ అండి. అండ్ నేను వీళ్ళ దగ్గర అయితే ఫొటోస్ కూడా తీపించుకున్నాను, చూడండి వీడియో తీపించుకున్నాను. సో వీళ్ళు స్టేజ్ పైన ఉంటే రిక్వెస్ట్ చేసుకొని అన్న ప్లీజ్ ఒక ఫోటో తీయండి అని అంటే ఆ అన్న వీడియోనే తీసేశాడు. సో వాళ్ళు తీసేవాళ్ళు అలా తీసేశారు. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు ఐశ్వర్య రాజేష్ గారిని చూడడానికి. అండ్ బుల్రాజ్ చూడండి ఎంత బాగా స్టెప్స్ వేస్తున్నాడో, అస్సలు ఫీల్ అవ్వట్లేదు. అస్సలు బుల్రాజుకి అయితే స్టేజ్ ఫియర్ అస్సలు లేదని ఇప్పుడే ప్రూవ్ అయింది. చూడండి అసలు ఎంత చబ్బీగా బబ్లీగా ఉన్నాడో తెలుసా. 2 టీత్స్ అయితే సేమ్ ర్యాబిటే గుర్తుకొచ్చింది. ఇక్కడైతే నేను ఐశ్వర్య రాజేష్ గారిని ప్లీజ్ ఒక్క వీడియో మ్యామ్, ఒక్క వీడియో సెల్ఫీ వీడియో అని అంటే ఆ ఒక్క నిమిషం అని అనేసి చెప్పారు. సో నా కోసం అలా రెస్పాండ్ అయిన దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. కానీ తర్వాత అయితే సెల్ఫీ ఏమి ఇవ్వలేదండి అయినా కానీ అలా నా కోసం ఒక 1 మినిట్ అని చెప్పారు కదా, అది చాలా హ్యాపీ అనిపించింది. సో ఐశ్వర్య రాజేష్ గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. సో మేడం అయితే అక్కడ ఉన్న మెయిన్ సెలబ్రిటీస్ అంటే కొంచెం హై లెవెల్లో ఉంటారు కదా, వాళ్ళు అయితే సెల్ఫీస్ వీడియోస్ తీశారు. అంతమంది వచ్చేసారు. సో నాకు రెస్పాండ్ అవ్వడమే గొప్ప అని అనిపించింది నాకైతే. సో బుల్రాజ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బుల్రాజ్కి అయితే షేక్ హ్యాండ్ ఇచ్చానండి, చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ విధంగా అయితే డూప్స్తో కూడా షేక్ హ్యాండ్ అయితే ఇప్పించుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వారితో కూడా. ఈ విధంగా అయితే వీళ్ళ షాపింగ్ అంతా మొత్తం చూసే వచ్చి బయటకు వచ్చి మాతో అందరితో మంచిగా మాట్లాడారు. చాలా హ్యాపీగా పాజిటివ్గా మాట్లాడారు అనమాట. షాపింగ్ మాల్ గురించి కూడా మాట్లాడారు. ప్లస్ అందులో ఉన్న సెల్ఫీస్ ప్లస్ ఏది లేదండి. మన ఇంట్లో ఒక అక్క
ఒక తమ్ముడు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడారు. సో తర్వాత అయితే వెళ్ళిపోతున్నారనమాట. బుల్రాజు అందరూ టాప్ డోర్లో అండి అందరికీ బాయ్ చెప్తున్నాడు. మేడం అయితే లోపల కూర్చున్నారనమాట, ఐశ్వర్య రాజేష్ గారు. సో లోపలికైతే వీళ్ళైతే వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్స్ని అంటే మనలాంటి వాళ్ళని అందరినీ లోపలికి అలో చేశారండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ ఎలా ఉంది అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము చూడండి. సో ఇక్కడైతే చెప్పాను కదా కేరళ వాళ్ళు మేకప్ వేసి ఉన్నారు అని అనేసి. వీళ్ళ పేరేమో మనకి తెలియదు, కానీ నేను కూడా ఒక వీడియో తీసుకున్నానండి వీళ్ళ మధ్యలో ఉండి. ఫోటో తిమ్మని చెప్పాను కదా మనోళ్ళు ఫోటో తిమ్మని చెప్తే వీడియోనే తీశారు. సో హ్యాపీ అనిపించింది, ఫోటో కోసం అనుకున్నాను, వచ్చేసింది. సో ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది చందన షాపింగ్ మాల్. ఎంటర్ అయితే అయిపోతున్నారు అందరు కస్టమర్స్. ఎలా వెళ్తున్నారో చూడండి, ఎంతమంది వెళ్తున్నారు తెలుసా. ఇప్పుడైతే కొంచెం స్లో మోషన్లో వెళ్తున్నారండి. ఒక 5 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయాను. అప్పుడైతే ఇంకా అసలు కంటిన్యూస్గా జెంట్స్ లేడీస్ ఎంతమంది వస్తున్నారో చూడండి. ఎంతమంది ముందరున్నారో ఎంతమంది వెనుకున్నారో. ఇక్కడ గేట్ దగ్గర అయితే 5 minutes స్టాప్ చేస్తున్నారు. తిరుమలలో కదా స్టాప్ చేసి పంపిస్తారు కదా, అలా పంపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి ముందర ఎంతమంది ఉన్నారో ఇంకా రావడానికి. లోపలైతే ఫుల్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది అనేసి ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. స్టాప్ చేసి 10 minutesకి ఒకసారి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే హ్యాపీగా ఏసీ వస్తుంది, అందుకోసమే వెయిట్ చేశాను. నన్నైతే ఇక్కడ గేట్ దగ్గరే స్టాప్ చేశారు. నా దగ్గరికి వచ్చేసరికి స్టాప్ అయిందండి. ఇట్స్ ఓకే ఫైన్, ఇక్కడ ఏసీ ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతసేపు ఎండలో ఉండిన దానికి ఇప్పుడు ఏసీలో చాలా హ్యాపీ అనిపించింది. నా ఫోన్ కూడా ఒకసారి హ్యాంగ్ అయిపోయింది, అంత సన్లైట్ ఉండింది. ఇప్పుడైతే మొత్తం ఏసీ ఉంది కాబట్టి హ్యాపీగా నేను కూడా చిల్ అయ్యాను. ప్లస్ వాటర్ తాగాలని ఉండింది. లోపలికైతే వదిలేసారా. ఇట్లా స్టార్టింగ్ ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ అయితే సిల్వర్ జ్యువెలరీ అనమాట. చెప్పాను కదా ఆఫర్స్ గురించి. సో ఆఫర్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట కొద్దిగానే, ఈ కొంచెం ప్లేస్లోనే. సో ఈ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయంటే చూడు, ఇక్కడ బోర్డే పెట్టేశారు. 1 lakh సిల్వర్ కొంటే 50,000 ఫ్రీ అనమాట. 50,000 సిల్వర్ కొంటే 25,000 ఫ్రీ. 25,000 సిల్వర్ కొంటే 12,500 ఫ్రీ అనమాట. సో ఇక్కడ లోపల అదైతే అయిపోయింది కదా. ఇంకా బట్టలు అనమాట. ఇక్కడ మధ్యలో అయితే ఇట్లా ఓపెన్లోనే పెట్టేశారండి. బై 1 get 1 అయితే ఎన్ని ఆఫర్స్ ఉన్నాయండి, అన్ని శారీసే అనమాట. అసలు ఇక్కడైతే డబ్బాల్లో పెట్టి కాటన్ శారీస్ అమ్మేస్తున్నారు. మీనా కాటన్స్ అన్నారు, అదే మీనా కాటన్ అంట. సో ఈ డబ్బాల్లో పెట్టి కాటన్ శారీస్ అమ్మేస్తున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. అసలు కళ్ళు అయితే ఆ లైటింగ్స్ ఎఫెక్టా లేదా ఏమో మనకు తెలియదు, కానీ చాలా బాగుంది. ఈ శారీ అయితే చాలా బాగుందండి. అందుకోసమే నేను కాస్ట్ అయితే అడిగాను. సో అక్క అయితే ఇది ఆఫర్ ఏం లేదు, జస్ట్ సింపుల్ అంటే సింగిల్ పే అంటే అక్కడ ఎంత అమౌంట్ ఉందో అంతే పే చేయాలి అని అన్నారు. సో అలానే 1+1 శారీస్ కూడా ఉన్నాయి కదా. సో అవి చూద్దామనేసి వచ్చాను. సో 1+1 శారీస్ చూడండి 1,300, 1,400 అంటే ఒక్కొక్క కాస్ట్ అనమాట. 1,000, 2,000 అంటే క్వాలిటీని బట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు ఆ మోడల్లో. సో ఆ విధంగా అయితే ఈ శారీస్, ఈ లేడీస్ చూడండి ఎంతమంది ఉన్నారో తెలుసా అండి. అసలు బుట్టలు తెచ్చుకున్నారండి. ఆ బుట్టల్లో అయితే డిమార్ట్కి వెళ్తే మనం సరుకులు కదా వేసుకుంటాం కదా, అలా శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వేసేసుకుంటున్నారు. సో ఇక్కడైతే కాటన్ శారీస్ ఉన్నాయండి. అసలు వర్క్ కూడా హ్యాండ్ వర్క్ అనమాట, చాలా బాగా అనిపించింది. ఇక్కడ లెహెంగాలు ఉన్నాయి చూడండి, హాఫ్ శారీస్. అసలు పైన అయితే ఎంత రిచ్ హాఫ్ శారీస్ లాగా ఉన్నాయండి. ఇదైతే 486 అనమాట శారీస్, అంటే ప్యూర్ కాటన్ అనమాట. సో చాలా బాగా అనిపించింది, వర్త్ అనిపించింది. సో ఇవి కొనుక్కోవచ్చు, కానీ ఆఫర్ అయితే ఏం లేదు, కానీ తక్కువ రేట్ అనమాట, 486 రూపీస్ అంతే. సో తర్వాత వచ్చి ఇలానే కొంచెం ముందరికి వెళ్తే అంటే డిఫరెంట్ టైప్ శారీస్ అనమాట ఒక్కొక్క ప్లేస్లో పెట్టేశారు. ఒక శారీ కొంటే ఇంకొక శారీ పైన 99% ఆఫ్ అనమాట. అంటే ఇంకొక శారీకి 10 రూపీసో 11 రూపీసో పే చేయాలి. సో అలా ఇప్పుడు 1000 రూపీస్ ఒక శారీ అనుకోండి, తర్వాత ఇంకొక శారీకి 11 రూపీస్ ఇవ్వాలి, అలా ఆ విధంగా అనమాట. నాకు ఈ శారీస్ అయితే పిచ్చగా నచ్చేసాయండి. ఇక్కడ కనబడుతున్న ఆ శారీ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకొక శారీ కూడా యాడ్ చేసుకుందాము అనేసి. సో ఇంకొక శారీ మీ ఇష్టం మేడం, ఇంకొక శారీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదంటే 11 రూపీస్ ఇచ్చి ఇంకొక శారీ కొనుక్కోకుండా ఉంటామండి. 1000 రూపీస్ పెట్టి ఒక శారీ కొనుక్కున్నాము, ఇంకొక శారీ 11 రూపీస్కే వస్తుందంట. ఆ 11 రూపీస్ ఇవ్వడానికి ఎవరైనా ఆలోచిస్తారా? లేదంటే ఈ శారీ ఒక్కటే కొనుక్కోవాలంట. సో అందుకోసమే ఆ 11 రూపీస్ ఎందుకు, 11 రూపీస్కి ఎవరైనా శారీ ఇంత మంచి శారీ ఇస్తారా అనేసి నేను కూడా తీసుకునేసాను. సో ఆ 2 శారీస్ తీసుకునేసాను. హ్యాపీగా ముందరికైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే చాలామంది వచ్చారండి. స్టాక్ కూడా అయిపోతుంది అనుకుంటా, ఇంకా 1 అవర్, వితిన్ 1 అవర్ 2 అవర్స్లోనే అయిపోతుంది అనుకుంటా, అంత క్రౌడ్ ఉన్నారు. సో కలర్స్ కూడా అండి చాలా
చాలా అంటే చాలా కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి. అసలు ఒక్కటి ఉండేటి ఇంకొక శారీ లేదనమాట. సేమ్ కలర్ శారీ అయితే అస్సలు లేదు. డిజైన్ అయితే ఉంది కానీ క్వాలిటీ అయితే ఉంది కానీ సేమ్ కలర్ అయితే లేదు. అంత యూనిక్ కలర్స్ ఉన్నాయి. సో ప్లస్ ఇలా ఆఫర్ పెట్టడం కూడా ఇప్పుడు చూడండి, ఇదే శారీ నేను కొనుక్కునే శారీ ఇది, ఇక్కడ ఉన్న 1000 రూపీస్ శారీ ఇదైతే బయట అయితే 1400 1500 పెట్టి అమ్మేస్తారండి ఒక్క శారీని. నాకు తెలిసినంత వరకు కాస్ట్లు చెప్తున్నాను. ఆ 1400 మనము ఒక్క శారీకి పెట్టేటప్పుడు ఈ ఆఫర్లో మనం తీసుకుంటే మనకు ప్రాఫిటే కదా. సో అక్కడ అదే సెక్షన్లో అదే ఫ్లోర్లోనే బిల్లింగ్ సెక్షన్ కూడా ఉందండి మనకి. ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటే కిందకి వెళ్ళి బిల్ చేసుకోవాలి అనే ఆప్షన్ ప్రాబ్లం ఏం లేదు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లోనే బిల్ సెక్షన్ ఉంది. సో నేనైతే వేయించుకునేసాను బిల్లు, 2 శారీస్ తీసుకునేసాను. సో తర్వాత ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పాను కదా లేడీస్కి శారీస్, తర్వాత లెహెంగాలు అవన్నీ ఉన్నాయి. కింద ఫ్లోర్లో అయితే చెప్పాను కదా బుట్టల్లో పెట్టుకున్నారని, ఆ బుట్టల్లో అయితే ఫుల్గా నింపేసుకుంటున్నారు. అంటే చేతిలో పెట్టుకొని ఇబ్బంది పడుకున్నా అనమాట. సో తర్వాత అయితే ఇక్కడ బొమ్మకైతే ఇది పెట్టారండి. ఎంత వర్క్ ఎంత బాగుందో తెలుసా. అస్సలు వైట్గా ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందండి, క్లాస్గా ఉంటుంది. మనకు సెట్ అవ్వదులేండి, మంచిగా వైట్గా ఉండే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. సో చిన్న పాపకి ట్రెడిషనల్ డ్రెస్ వేశారు, చాలా బాగుంది అనమాట. అంటే ఈ మోడల్లో డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, నాకైతే కొంచెం ఫనీ అనిపించింది కానీ పాపం వాళ్ళ సిచ్యుయేషన్ అలానే ఉంది. ఎందుకంటే కింద పెట్టుకొని నడిచేకి పక్కన చాలామంది వెళ్తున్నారు. సో ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏం చేస్తారు, నెత్తిన పెట్టుకొని వెళ్ళాలి. ఇలా మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లో చూసారా ఈ ఇన్సిడెంట్ని? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసానండి, అందుకే మీకు కూడా చూపించాలని వీడియో తీశాను. నెత్తిన పెట్టుకొని వెళ్తున్నారు పాపం లేడీస్. పైన వచ్చి చిన్నపిల్లలకి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి నేను చూపించాను కదా ఇప్పుడు సిల్వర్ ప్లస్ లేడీస్కి సంబంధించినటువన్నీ కొనుక్కున్నారు. పైన వచ్చి సెకండ్ ఫ్లోర్లో వచ్చి పిల్లలకి సంబంధించినటువన్నీ ఉన్నాయి. సో పైన నుండి దిగి వచ్చే వాళ్ళందరూ చూడండి ఎంత ఫుల్ బాస్కెట్స్ అన్నీ ఫుల్ చేసుకొని వస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేదు కాబట్టి కొనుక్కోలేదు, కానీ అన్నీ కొనుక్కోవాలనిపించిందండి నిజంగానే. ఒక్కటి చూసినట్టు ఒకటి లేదు, అంత బాగున్నాయన్నమాట. ఆఫర్స్ కూడా అసలు లేడీస్కి అయితే పిచ్చగా నచ్చేస్తాయి, అంత బాగున్నాయి. ప్లస్ ఇక్కడ వర్క్ హ్యాండ్ వర్క్స్ కానీ తర్వాత మిషన్ వర్క్స్ కానీ చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయండి. అసలు ఈ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత పిల్లలకి ఏది చూడాలో ఏది చూడకూడదో అలా అనిపించింది, అంతా బాగున్నాయి. వీళ్ళకి కూడా ఆఫర్లు మంచిగా ఉన్నాయండి. అసలు పెద్ద మాల్స్ ఉంటాయి కదా బెంగళూరులో, ఆ మాల్లో పెట్టినట్టు పెట్టారండి. అంటే వాళ్ళ వే ఆఫ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి అలా మాల్ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ, సో ఇక్కడ మెటీరియల్స్ కానీ తర్వాత అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ మొత్తం అంతా నాకు మాల్ లాగే అనిపించింది. సో మొత్తం అంతా ఏసీ పెట్టేశారండి, సెంట్రలైజ్డ్ ఏసీ అనుకుంటా. సో ఇక్కడ మొత్తం అందరు ఇక్కడ కిందే కాదండి పైన కూడా లేడీసే ఉన్నారండి, ఆల్మోస్ట్ చాలా వరకు. సో పిల్లలు కొనుక్కోవడానికి లేడీసే ఉన్నారు. ఇంకా అంతే కదా, పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు, తల్లులే కదా. సో ఇక్కడ పిల్లలకు కూడా మంచి వర్తబుల్ ప్రైజెస్లోనే మంచి బెస్ట్ క్వాలిటీ క్లాత్స్ దొరుకుతున్నాయండి. ఈ ఫ్రాక్ చూడండి, అంటే టూ వచ్చి 899 అంట. ఏ ఫ్రాక్ అయినా తీసుకోవచ్చు, మేబీ డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు అనుకుంటా. సో తర్వాత వచ్చి 999కి ఈ సూట్ అంటే ఫంక్షన్ వేర్ క్లాత్స్ అనమాట. ఇది కూడా అంతే అండి, వన్ కొంటే 2 తీసుకోవచ్చు అనమాట. సో 1 వచ్చి 899, ఇంకొకటి ఫ్రీగా ఇస్తారు. సో ఇది కూడా అంది, అక్కడ పైన రాశారు కదా 1199, ఇది కూడా అంతే అండి. ఒకటి తీసుకుంటే 2 ఇంకొకటి ఫ్రీ అనమాట. సో ఇలా ఫ్రాక్స్ ఎంత యూనిక్గా ఉన్నాయంటే స్టైల్స్ డిఫరెంట్గా అనిపించింది నాకు. సో తర్వాత వచ్చి ఇక్కడ టాప్స్ వచ్చాము, అంటే చిన్న పిల్లలకి అనమాట. మినీ టాప్ ఫ్రాక్స్, డైలీ వేర్ ఫ్రాక్స్, సో అఫిషియల్ ఫ్రాక్స్, సో ఎక్కడైనా ఫంక్షన్ ఫ్రాక్స్ అలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. సో 269 రూపీస్ ఏంటండి మరీ ఇంత ఇదిగా. క్లాత్ కూడా వర్తబుల్ అనిపించింది. అసలు మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఈ షాపింగ్కి వచ్చి షాప్ చేయొచ్చు. సో అంత రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే. సో ఫ్రాక్ చూడండి, ఇది మొత్తం అంతా మంచి వర్క్లో ఉంది, కానీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు, 299 రూపీసే ఎంత అండి. సో ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. ఇలా ఎక్కడండి మనకు దొరుకుతుంది, మనకు బయట పోయినామంటే 800-900 ఈజీగా దొమేస్తారు. సో మనము ఇలాంటివన్నీ చూస్ చేసుకోవచ్చు, మంచిగా తీసుకోవచ్చు అండి. సో ప్రతి ఒక్కరూ చందన షాపింగ్ మాల్కి వచ్చి అటెండ్ అవ్వండి. మంచి రీజనబుల్ బెస్ట్ ప్రైజెస్లో ఉంది, మంచి బెస్ట్ క్వాలిటీ కూడా ఇచ్చారు. 269 రూపీస్లో ఫ్రాక్ ఏంటండి మరి, ఎంత బెస్ట్
ఫ్రాక్ రావడం అనేది గ్రేటే కదా. సో ప్రైజెస్ కూడా వర్తబుల్లోనే ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి ఇక్కడ షాప్ చేయొచ్చు. సో ఆ విధంగా ఉందన్నమాట. 394, 200, 300 ఈ విధంగా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కలెక్షన్స్ అండి, చాలా ఉన్నాయి. సో అవి ఈ విధంగా అయితే సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. పైన చూడండి లైట్స్ ఎంత బాగా గ్లోగీగా రూఫ్కే పెట్టేశారు అటాచ్డ్గా. సో ఇదైతే కొంచెం క్లాస్గానే అనిపించింది నాకు. తర్వాత వీళ్ళకు కూడా మంచి బెస్ట్ ప్రైజెస్ అంటే అక్కడ ఒక అన్న నిలబడుకొని అరుస్తున్నారు కదా వైట్ కలర్లో. సో ఈ విధంగా అంటే కొంచెం హోల్సేల్ ప్రైజెస్లో ఉండేటివన్నీ అలా ఆఫర్స్ షౌట్ చేసి చెప్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు అనమాట. నేనైతే అది వీడియో తీసాను కానీ మీకు వినిపించలేదు. నేను 3rd ఫ్లోర్లో వినిపిస్తానండి, అది తీసాను. సో ఈ అన్న అయితే ఒక మంచి బెస్ట్ ప్రైజెస్లో అంటే టాప్స్ అనమాట. 5 టాప్స్ వచ్చి 1000 రూపీస్ అనమాట. మనకి అమ్మాయిలకి 5 టాప్స్ వచ్చి ఎవరైనా కొన్ని 5 టాప్స్ తీసుకోవాలి. 5 టాప్స్ తీసుకుంటే 1000 రూపీస్. ఆ విధంగా అండి అన్ని దాంట్లో ప్యాంట్ వస్తుంది, షాల్ వస్తుంది, టాప్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఆ విధంగా అన్న కూడా పాపం ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అలా చెప్పి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఒక మాల్లో ఒక షాపింగ్ కొంచెం క్లాస్గా ఉన్న షాప్లో ఇలా అరవడం, ఇలా వినడం నేను ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ పాపం వాళ్ళ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో తర్వాత టాప్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడైతే జెంట్స్ సెక్షన్ అండి. సో జెంట్స్ సెక్షన్లో ఆల్మోస్ట్ జెంట్సే ఉన్నారండి చూడండి. అప్పా పోనీలు ఇక్కడన్నా లేడీస్ రాజ్యం లేకన్నా జెంట్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ జెంట్సే ఉన్నారు, అక్కడక్కడ లేడీస్ ఉన్నారు నాతో పాటు. సో ఈ విధంగా టాప్స్ సో చూడండి ఎంత బాగుందో క్లాత్. సో ఇవి కూడా మంచి రీజనబుల్ కాస్టే ఉంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి వుల్లెన్ అనమాట, మొత్తము అంటే స్వెటర్ టైప్లో ఉందన్నమాట. తర్వాత ఇక్కడైతే 399 అనమాట ఈ నైట్ ప్యాంట్స్. సో ఇవి కూడా నాకు రీజనబుల్ అనిపించింది. తర్వాత ఇవైతే ఫార్మల్ ప్యాంట్స్ అండి, 899 రూపీస్ అనమాట. సో ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అనమాట. సో ఇది కూడా వర్తబుల్లే అనిపించింది. ఎందుకంటే ఒకవేళ మనకు కొంచెం లూజ్ అయితే కూడా మనం టైట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే ప్యాంట్ క్వాలిటీ అయితే సూపర్ డూపర్ క్లాస్గా అనిపించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా, ఆ సైజెస్లో మీడియం, ఎక్సెల్, XXL అలా కూడా ఉన్నాయన్నమాట. షర్ట్స్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదైతే క్లాత్ మందంగా ఉందన్నమాట. తర్వాత వచ్చి 749 రూపీస్. ఇది వచ్చి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే ఫంక్షన్స్లో టాప్ పైన కోట్ వేసుకుంటాం కదా, ఆ కోట్ టైప్ అనమాట. 749 రూపీస్ ఏంటండి, మరి ఇక 1500, 2000 ఉన్న బ్లేజర్సు ఇలా కోట్లు ఇలాంటివి 749 ఇలా ఇంత తక్కువ కాస్ట్ పెట్టి ఎవరు తీసుకోరండి. త్వరగా వెళ్ళి తీసుకునేసేయండి. ఎందుకంటే మా ఈ ఆఫర్ ఈ సేలింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓల్డ్ ప్రైజెస్ అయితే ఉండవంట. తర్వాత వచ్చి మళ్ళీ బ్రేజర్స్ చూడండి 1549 అండి. ఇది మ్యారేజెస్కి లేదా ఆఫీస్ వేర్ బ్రేజర్స్ అనమాట. సో ఇలా ఇవి కూడా చాలా తక్కువ రేటే అనిపించింది నాకు. సో ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్లస్ అందులోనే చాలా టాప్గానే ఉన్నాయండి, మరీ అంత చీప్గాను లేదు, ప్లస్ లో క్వాలిటీను లేదు, బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి. అదైతే 2000 పడుతుంది, అంటే 1 రూపీ తక్కువ. సో ఇక్కడైతే 250 రూపీస్ ఆఫ్ అనమాట. అంటే ఎంఆర్పి పైన, ఎంఆర్పి ఎంత ఉంది 1299. సో నాకైతే మేబీ అది క్వాలిటీ అండ్ ప్యాంటు జెంట్స్ గురించి నాకు అంతగా తెలియదు, కానీ అయినా కానీ మేబీ అది బెస్ట్ ప్రైజే అనిపించింది. 250 రూపీస్ ఆఫ్ అంటే వాళ్ళు మెయిన్ డేట్లో నుండి 250 రూపీస్ ఈ రోజు కోసం ఆఫర్ పెట్టినారనుకుంటా, లేదంటే అంతే రేటే ఫిక్స్ అనుకుంటా. సో తర్వాత ఈ షర్ట్లు అయితే 499 రూపీస్ అనమాట. షర్ట్ కూడా మంచి క్వాలిటీ ఉందండి. ఇదే షర్టు 800-900 ఈజీగా పెట్టి అమ్మేస్తారు బయట షాప్స్లో అయితే. ఇదైతే నేను చాలా రీజనబుల్ రేట్ అనిపించింది. అందులోనే ఒక్క మోడల్ ఉన్నట్టు ఇంకొక మోడల్ లేదు. బ్యాక్ సైడ్ చూడండి ఎంత డిఫరెంట్ కలరు, డిఫరెంట్ మోడల్ ఉంది. సో అలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. జెంట్స్ నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే డబ్బాల్లో షర్ట్లు పెట్టి అమ్మేస్తున్నారు సేమ్ శారీస్ లాగా. సో తర్వాత అన్న ఎలా అమ్ముతున్నాడో చూడండి. నేను చెప్పాను కదా 3rd ఫ్లోర్లో మీకు చెప్తాను, చూపిస్తానని, వినేయండి మీరు కూడా.
సో ఈ విధంగా అయితే అమ్మేస్తున్నారు. సో ఫైనల్గా నేనైతే 3rd ఫ్లోర్ వరకు అన్నీ చూపించేసానండి. ప్లీజ్ గో అండ్ విజిట్ చందన షాపింగ్ మాల్. చాలా గ్రాండ్గా ఓపెన్ అయింది 25th. సో ఇక్కడైతే సిల్వర్ కూడా 1 lakh పెట్టి కొనేస్తున్నారండి. సిల్వర్ 1 lakh పెడితే 50,000 ఫ్రీ కదా. సో అలా అన్ని సిల్వరు క్లాత్స్ అన్నీ ఆఫర్లో ఉన్నాయి, వచ్చి విజిట్ చేసేసేయండి. తర్వాత నేనైతే బిల్లింగ్ బయటకు వెళ్ళిపోదామనేసి ఇక్కడికి వచ్చాను. సో నాకు అక్కడైతే బిల్ అయిపోయింది కదా, అది చూపించాను. ఇక్కడ కూడా అండి ఆ బిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాంప్ వేశారు, స్టాంప్ పెయిడ్ అనేసి. అక్కడ తర్వాతే సెక్యూరిటీ బయట నన్ను అలో చేశారనమాట ఆ స్టాంప్ చూసి. సో ఈ విధంగా అయితే నేను చందన షాపింగ్ మాల్ వచ్చి చాలా గ్రాండ్గా ఓపెన్ అయింది. నేనైతే ఫస్ట్ టైం ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చాను, ప్లస్ ఒక కస్టమర్గా చాలా సాటిస్ఫై అయ్యి వెళ్తున్నాను. I'm so happy. Please go and visit Chandana shopping mall in Madanapalli, and hope you all like this video. Thank you so much. Thanks for watching. Bye bye.